ఓం శ్రీమాత్రే నమః. ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. హయగ్రీవుని యొక్క అనుగ్రహముతో వృషభ రాశి వారికి, ముఖ్యంగా వృషభ రాశిలో ఉన్నటువంటి కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదాల వారు, రోహిణీ నక్షత్రము 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రము 1 మరియు 2వ పాదం వారు, వీరికి సంబంధించినటువంటి ఈ యొక్క వృషభ రాశికి సంబంధించి ఈ యొక్క నవంబర్ 1 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు కూడా గ్రహస్థితుల రీత్యా వారి యొక్క విద్య, ఉద్యోగము, ఆటంకాలు, ఇబ్బందులు ఇలాంటి వాటిల్లో మనం గనక చర్చించుకున్నట్లయితే, ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ నవంబర్ 28వ తేదీ నుండి ఇప్పటి వరకు లాభంలో ఉండి వక్రగతిని పొంది ఉద్యోగ వ్యాపార ఉన్నతుల్లో, ముఖ్యంగా ఉద్యోగంలో కానివ్వండి, రాజకీయంగా ఎంతో కాలం నిరీక్షణ చేసి రాజకీయ రంగంలో ఎదగాలి అనుకున్నటువంటి వారికి, అట్లాగే ఉన్నతమైనటువంటి చదువుల రీత్యా, లేకపోతే వారికి రావాల్సినటువంటి ఉద్యోగంలో ప్రమోషన్స్ రాక వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ, అట్లా కొన్ని నెలలు బట్టి ఈ యొక్క వక్రంలో ఉన్నటువంటి శని వృషభ రాశి వారికి కొన్ని ఫలితాలను ఇవ్వలేకపోతున్నాడు. వక్రంలో పాపత్వం పొంది ఆయన ఇవ్వాల్సినటువంటి ఫలితాలని తొందరగా ఇవ్వలేకపోయాడు. ఇప్పుడు లాభంలోకి వచ్చినటువంటి శని ఆలస్యంగా ఇచ్చిన స్టాండర్డ్గా ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వృషభ రాశి వారికి చక్కటి కీర్తి ప్రతిష్టలు, మన్ననలు పెరుగుతాయి. ఈ శని మరియు రాహువు వలన కెరీర్ అనేటటువంటిది చాలా లాభదాయకమైనటువంటి పరిస్థితిని కలిగి ఉంటుంది. చేసేటటువంటి ప్రయాణాలలో కూడా చక్కటి లాభాదులు కలగడానికి అవకాశం ఉంది. అంటే ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, వీరు ఏ రకంగానైనా సరే సంతానపరమైనటువంటి విషయాల్లో కూడా ఇప్పటివరకు ఆలస్యమైంది అనుకున్నటువంటి వారికి సంకల్ప బలరీత్యా వారికి సంతాన ప్రక్రియకి సంబంధించినటువంటి అనుకూలతలు కూడా ఈ శని రాహువుల వలన కలుగుతున్నాయి వృషభ రాశి వారికి. ముఖ్యంగా విద్యార్థులలో మనోవిజ్ఞానము ఆకస్మికంగా రెట్టింపయ్యే అవకాశం ఉంటుంది గురుడు యొక్క స్థితి వలన. అట్లాగే ప్రయాణాలు ఏదైనా సరే చదువు రీత్యా కావచ్చు, లేకపోతే ఇంట్లో ఒక మంచి వెకేషన్స్ అవటం ద్వారా కావచ్చు, లేకపోతే అన్నగారినో, తమ్ముడినో, తల్లిదండ్రులను చూడడానికో, లేకపోతే వీరు అబ్బాయిని చూడడానికో తల్లిదండ్రులు అయితే కనుక చక్కగా ప్రయాణాలు, దూర ప్రయాణాలు చేయటానికి ఇదొక సదవకాశంగా కూడా భావించవచ్చు వృషభ రాశి వారు. ఏదైనా సరే సంకల్పం సిద్ధించటానికి ఇదొక చిన్న అవకాశంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే వీరికి లోపల సంశయాత్మకమైనటువంటి ఎన్నో నిర్ణయాలు తీసుకుంటారు. ఈ పని చేద్దామా వద్దా, వెనక్కి ముందుకి జరగటం ద్వారా వీరికి వచ్చేటటువంటి ధనపరంగా ఆకస్మికంగా కొంత నష్టము కలుగుతుంది. అంటే వీళ్ళ యొక్క సంకల్పము చరరాశిలో ఉన్నటువంటి గురువు వలన అటు ఇటు కాక, ముఖ్యంగా రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులకు కానివ్వండి, ఇది అమ్మాలా వద్దా, అసలు అంటే లోపల వాళ్ళకి ఆత్మ పరిశీలన చేసుకునే లోపలే సమయం కూడా గడిచిపోయే అవకాశం ఉంటుంది. విద్యార్థులు సరిగ్గా స్కూళ్ళకు వెళ్ళక, ఈ వృషభ రాశిలో ఉన్నవాళ్ళు కాలేజీలకు వెళ్ళలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పటి వరకు వృషభ రాశి వారికి రవి కుజుల యొక్క బలం ఉంటుంది. నవంబర్ 17 నుంచి కూడా ఈ యొక్క సూర్యుని యొక్క బలము విద్యార్థులకి అంతగా ఉండకపోవచ్చు. ఎందుకంటే విద్యార్థులు ముఖ్యంగా అవసరం లేనటువంటి గొడవల్లో ఇరుక్కోవటము, లేకపోతే అవసరం లేని ప్రయాణాలు చేయటం ద్వారా, మరి కుజుడు యొక్క రాశిలో ఉండి రవి కుజులు కలిసి సప్తమంలో ఉండటం ద్వారా ద్వేషాలు, అభిప్రాయ భేదాలు, లేకపోతే కొన్ని ప్రమాదాలు వీరికి దగ్గర దాకా వచ్చి తొలగిపోయేటటువంటి, అంటే గండాలు పక్కకి వచ్చి వెళ్ళిపోవటము. అట్లాగే ముఖ్యంగా వ్యాపారస్తులైతే కనుక భూములు మరియు గృహాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు, లేకపోతే తల్లిదండ్రుల నుంచి వస్తున్నాయి, పిత్రార్జితం వస్తుంది, నాకు తప్పనిసరిగా రావాలి, నేను కోర్టు కేసులు గెలుస్తాను అనుకునే లోపల ఈ రవి మారడం ద్వారా నవంబర్ 17 వరకు అవుతుంది అనుకున్న వాళ్ళకి ఒక్కసారి డైవర్ట్ అయిపోయి అది కాస్త మళ్ళీ అన్నదమ్ములు కావచ్చు, బంధువులు కావచ్చు, మళ్ళీ తిరగబడటము, వాళ్ళ వలన గొడవలు, కొట్లాటలు, లేకపోతే కోర్టు కేసులు మళ్ళీ వాయిదాలు పడటము, ఎన్నో అవమానాలు, శంకలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి వృషభ రాశి వారికి.
వీళ్ళకి. కాబట్టి రవికుజుల యొక్క ప్రాబల్యం బాలేదు వీరికి. కాబట్టి ముఖ్యంగా బుధగ్రహము కూడా వీరికి ఈ నవంబర్ మొదటి నుంచి కూడా సప్తమ రాశిలోకి రావడం ద్వారా వారికి ఉన్నటువంటి తెలివితేటలు కావని, బుద్ధి, ప్రణాళికలు, లేకపోతే వారికి ఉన్నటువంటి ఆలోచన శక్తి, దైవం మీద ఉన్నటువంటి భక్తి, ఇవన్నీ కూడా కొంత లోపత్వం జరుగుతుంది. లోపత్వం జరగటం ద్వారా ఏది చూసినా అనుమానమే, ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా దాంట్లో విజయం సాధించలేకపోవడం అనేటటువంటిది, అంటే సంకల్ప సిద్ధి అనేది జరగదు. గ్రహాలు మరి గురుడు 3వ స్థానంలో బాలేదు, రవి, కుజ, బుధ 3 గ్రహాలు కూడా మరి అష్టమ స్థానము, అదొక భంగస్థానం అని చెప్పుకోవాలి. దాంట్లో సప్తమంలో ఉన్నటువంటి 3 గ్రహాలకి 3 దానాలు ఇవ్వటము, అంటే గోధుమలు, కందిపప్పు, లేకపోతే గోధుమ రవ్వ, కందిపప్పు, అట్లాగే పెసర్లు, ఇవి ఎవరికన్నా బ్రాహ్మడికి దానం ఇవ్వండి, లేదా ముందు రోజు నానబెట్టి వాటికి సంబంధించినటువంటి వారాలు ఆదివారము, మంగళవారము, బుధవారాల్లో చక్కగా నానబెట్టి గోవుకి తినిపించటము, లేకపోతే భూమిలో వేస్తే అవి మొక్కలైన తర్వాత గోవుకి తినిపించటము, ఏదో ఒక రకమైనటువంటి పరిహారాలు చేసుకుంటూ వీరు వారి యొక్క ఆత్మనిగ్రహ శక్తిని, అట్లాగే తెలివితేటల్ని, పరాక్రమాన్ని, విక్రమంతో ఏదైనా సరే పని చేయగలననేటటువంటి ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళకి వాళ్ళు కొని తెచ్చుకోవడమే తప్ప గ్రహాలు ఇచ్చే పరిస్థితుల్లో లేవు. గురుడి యొక్క దృష్టి వలన వీరు గనక అనుకుంటే గనక వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది, విద్యార్థులకి మంచి సిద్ధి కలుగుతుంది, జ్ఞాన వృద్ధి కలుగుతుంది, అనుకున్న విషయాలలో రాణింపు కలుగుతుంది. అట్లాగే ఇంకొకటి, ఈ యొక్క వృషభ రాశి వారికి రాస్యాధిపతి షష్టమంలోకి వస్తున్నాడు ఈ నెలాఖరు నుంచి. అంటే నవంబర్ నెల దాదాపుగా 25వ తారీఖు వరకు కూడా మరి శుక్రుడు భృగుషట్క దోషం అంటే 6వ స్థానంలో ఉండటం ద్వారా కొంత భార్యాభర్తల మధ్య ఆర్థికపరమైనటువంటి విభేదాలు కలగటము, చేసేటటువంటి ఉద్యోగ వ్యవస్థల్లో మాట అనుకోవటము, ఉద్యోగానికి వెళ్ళొద్దని ఒకళ్ళు, ఉద్యోగానికి వెళ్తే కానీ డబ్బులు రావని ఒకళ్ళు, అట్లాగే ప్రయాణాలలో అసౌకర్యకరమైనటువంటి పరిస్థితులు కలగచ్చు. ఏదైనా సరే షష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు ప్రయాణాల ద్వారా, వెహికల్స్ ద్వారా ధనపరమైనటువంటి, లేకపోతే సువర్ణ ఆభరణాల యొక్క తస్కరం అంటే చోరత్వం జరగటం, ఎవరో ఒకళ్ళు దాన్ని తీసేయటం, లేకపోతే భార్యాభర్తల్ని ఎవరో ఒకళ్ళు నింద వేయటము, ఒకరికొకళ్ళు అనుమానించుకోవటము, ఇట్లా పరిపరి విధాలుగా కోర్టు కేసులకు వెళ్ళేటటువంటి పరిస్థితి శుక్రుడు వలన కలుగుతోంది ఇప్పటివరకు బాగానే ఉన్నప్పటికీ కూడా. కాబట్టి ఏదేమైనప్పటికీ చతుర్థంలో ఉన్నటువంటి కేతువు, తృతీయంలో ఉన్న గురుడు, సప్తమంలో ఉన్నటువంటి రవి, కుజ, బుధులు, షష్టమంలో ఉన్న శుక్రుడు, ఒక్క శని రాహువులు మాత్రము దీర్ఘకాలిక గ్రహాలు మాత్రము ఉద్యోగ వ్యవస్థ, కెరీర్ వ్యవస్థ, ప్రయాణాలకు సంబంధించి కొంత లాభసిద్ధిని, కొంతవరకు అనుకూలతల్ని ఇస్తున్నారే కానీ వ్యాపారపరంగా తెలివితేటలు మందగించటము, అట్లాగే శారీరకమైనటువంటి దేహ దారుఢ్య పుష్టి లోపించటము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి కొని తెచ్చుకుంటే కానీ రావు. కాబట్టి వీళ్ళు కంపల్సరీ నవగ్రహాలలో శని రాహువులకి తప్ప మిగతా గ్రహాలన్నిటికీ కూడా దీపారాధన చేయటం నెలల్లో, లేకపోతే వాటికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు ఉంటాయి, అవి చదవటము. ముఖ్యంగా వ్యాపారస్తులైతే కనుక విష్ణు సహస్రనామాన్ని పఠించండి, లేకపోతే మీ వ్యాపార స్థలంలో దాన్ని చక్కగా వినిపించండి. జనాకర్షణ కలిగి వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది. ఏదేమైనప్పటికీ వీళ్ళందరికీ కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యల నుంచి నివృత్తి జరగటానికి, అంటే రకరకాల సమస్యలు, అది రియల్ ఎస్టేట్లో కానీ, సెన్సెక్స్ కానీ, షేర్స్ కానీ, బిజినెస్ పరంగా కానీ, కోర్టు వ్యవహారాల్లో లాభం కలగాలన్నా, లేకపోతే గర్భపరమైనటువంటి దోషాలు, హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ వలన పీరియాడిక్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ పోవడానికి. ఎందుకంటే కుజుడు ఇప్పుడు ప్రజెంట్ 45 రోజులు కూడా రాహువును చూస్తూ ఉంటాడు. ఇది మహా సర్పదోషాన్ని కలుగజేస్తూ ఉంటుంది ఎవరికైనా సరే. కాబట్టి ఈ నవంబర్ 26వ తేదీన మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో వేద పండితుల చేత నాచే నిర్వహించబడేటటువంటి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క కార్తికేయ పాశుపత హోమంలో పాల్గొనడం ద్వారా చాలా విషయాలలో మీకు చక్కగా ముందు సంతానము, అట్లాగే ఆరోగ్యము, ముఖ్యంగా దాంపత్యము, వివాహము, అంటే దాంపత్యానుకూలత, ఏదైతే రాహుకేతు వలన సమస్యలు ఉంటాయో అవన్నీ తొలగిపోయి సుబ్రహ్మణ్యేశ్వరుడు అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. ముఖ్యంగా 28వ తేదీన కాలభైరవాష్టమి కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీకు చాలా ఆనందకరమైనటువంటి కార్తీక మాసంలో మీకు యోగాన్ని ఇచ్చే పరిస్థితులు ఉంటాయి. శివుడికి తప్పకుండా సాయంకాల ప్రదోషకాలంలో అభిషేకం చేయించుకోవడం ద్వారా గ్రహాలన్నీ మీకు అనుకూలంగా కలగడానికి చాలా అవకాశం
ఉంటుంది. 6 నుంచి 7 మధ్యలో శివాభిషేకం చేసుకున్న వాళ్ళకి, శివనామస్మరణ చేసుకున్న వాళ్ళకి, వృషభ రాశి వారికి అత్యంత శ్రేయోదాయకమైనటువంటి పరిస్థితి కలుగుతుంది. ఇవన్నీ కూడా గోచారంలో గ్రహస్థితులను బట్టి మీరు భయపడటము, ధైర్యంగా నాకేం కాదనుకోవడం కాదండి. ఎవరి జాతకాలను అన్వేషించి వాళ్ళు పుట్టిన సమయానుకూలంగా జరిగేటటువంటి దశాంతర దశలు మనల్ని ఈ యొక్క గోచారంలో నిలబెట్టడమా పడేయటమా అనేవి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి అసలైనటువంటి విషయము మన యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు, ఈ యొక్క జన్మ తేదీలను బట్టి మాత్రమే మన జాతకం అన్వయించబడి ఈ గోచారంలో అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అద్దంలో మన మొహం కనపడినట్టుగా ఈ యొక్క రిఫ్లెక్షన్ అనేటటువంటిది గోచారంలో మనకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా తెలుస్తుంది. కాబట్టి జాతక విశ్లేషపరంగా ఎవరన్నా సంప్రదించాలనుకున్నా, ఇలాంటి హోమాలు జపాలు ఎవరైనా సరే చేయించుకోదలుచుకున్నటువంటి వారు తప్పకుండా నా యొక్క పీఠానికి ఫోన్ చేసి తప్పకుండా మీరు దాని గురించి చక్కగా తెలుసుకోండి. అన్ని కార్యక్రమాల్లో పాల్గొని చక్కగా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలిగేలాగా ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించి స్తుతించండి. ఓం శ్రీమాత్రే నమో నమః.